ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో విషయాల్లో కృప చూపిస్తున్నారు. ప్రాముఖ్యంగా మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో, అన్ని విషయాల్లో అన్ని జాగ్రత్తలతో చక్కగా మరి భయభక్తులు కలిగిన జీవితాలతో మనం ఎలా ముందుకు వెళ్ళాలో మరి ప్రభు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి మన విషయాల్లో ప్రభు అద్భుతమైన రీతిలో మాట్లాడనే ఉన్నారండి. మరి ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాం, ఎన్నో విషయాల్లో వేదన చెందుతూ ఉంటాం. కానీ దేవుని మాటల ద్వారా ఈ రోజున ఇలా సజీవులుగా ఉన్నాం. మరి ఎన్నో పరిస్థితుల వల్ల ఎప్పుడో మనం మరణించాలి, కానీ చూడండి దేవుని మాటలు ఈ రోజు మనల్ని బ్రతికిస్తున్నాయి. మరి ప్రతిరోజు ఎలా అయితే దేవుని మాటలు ధ్యానిస్తున్నామో ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? దిగులు పడుతున్నారా? అయ్యో నేను ఏ తప్పు చేయకపోయినా ఏంటి నాకు ఈ బాధ, ఏంటి ఈ నిందలు, చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను, మంచి బ్రతుకును బ్రతుకుతున్నాను, విశ్వాసము, ప్రార్థనలో భక్తి కలిగిన జీవితాలతో చాలా చక్కని ప్రవర్తనతో ముందుకు వెళుతున్నా, కానీ ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ నిందలు, అవమానాలు అన్నట్లుగా జీవితం ఉందా? కొన్నిసార్లు మరి మనుషులు పెడుతున్న ఈ బాధలు చూసి తట్టుకోలేని వారిగా ఉంటూ ఉంటాం. చూడండి, వాటి వైపు చూసే వారిగా కాదండి. ఒకవేళ మనం వాటి వైపు చూస్తే మన జీవితాలలో మరి ఈ ఆత్మీయ పోరాటములో మనం ఆగిపోతామండి. ఈ ఆత్మీయ జీవితాల్లో మనం ఇంకనూ ముందుకు సాగలేని వారిగా ఉంటూ ఉంటాం. ఎవరు ఎన్ని ఏమి అన్నా భయపడకండి, దిగులు పడకండి. ఎందుకంటే దేవుడు అన్ని చూస్తున్న వారై ఉన్నారు. మనుషులు పెట్టే నిందలు ఎన్నైతే నీ మీద నిందలేస్తున్నారో, ఎంతైతే నీ పైన చాలా భయంకరమైన మాటలు అంటూ ఉన్నారో, ఎంతైతే నేను దిగులు చెందేటట్లుగా చేస్తున్నారో, కుమిలిపోయేటట్లుగా చేస్తున్నారో, అంతా కూడా సమస్తం అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూచే దేవుడు. మర్చిపోయారా? ఆయన చూడడమే కాదు, కానీ మనం ఏ విషయంలో బాధపడుతున్నామో ఆ విషయంలో అద్భుతమైన కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో యావత్తు ఆయన చూస్తూ ఉన్నారండి. భయపడకండి, ఆయనకు అన్నీ తెలుసు. నిన్ను ఎవరైతే చాలా వేదనకి గురి చేస్తూ ఉన్నారో అంతా కూడా ప్రభు ఎరిగిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి, అవి మనతో మరి అవి మన పైన, మన కుటుంబాల పైన ఉన్నాయంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉన్నట్లే. ఆమేన్. మనుషులు ఎంత నిందలు పెడుతున్నారా అంతకంటే 1000 రెట్ల దీవెన. ఆమేన్. మనుషులు ఎక్కడైతే అవమానానికి గురి చేస్తున్నారో ఆ స్థలంలోనే ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నారు, నిన్ను గొప్ప చేయబోతున్నారు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు. కొన్నిసార్లు మనుషులు అనొచ్చు, దేవుడే ఉంటే, లేకపోతే దేవుని చిత్తం అయితే, దేవుని ప్రణాళిక అయితే ఎందుకు ఇలా జరుగుతుంది కదా అండి. ఇలాంటి మాటలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకు అంతగా బాధ, ఎందుకు అంతగా మరి చాలా మరి భయంకరమైన ఈ పోరాటము. అవునండి, చూడండి, మనుషులు అలా మాట్లాడతారు, కానీ గుర్తుపెట్టుకోండి, మనుషులు మాట్లాడిన మాటల వైపు మనం చూడాల్సిన అవసరం లేదండి. దేవుడు చూస్తున్నారు కనుకనే, దేవుని చిత్తం ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. ఎక్కడైతే ఏ పరిస్థితిలో అయితే అవమానపడ్డారో ప్రభు ఎందుకు అవి తీసుకొచ్చారు తెలుసా? ప్రభువే తీసుకొచ్చారు. అది నీ మంచి కొరకే, నీ మేలు కొరకే, నేను గొప్ప చేయడం కొరకే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇదిగో ఒకవేళ ఆ సమయంలో ఆ కార్యము లేదా ఒకవేళ నీ జీవితంలో మంచి జరిగితే అది కొద్ది వరకే ఆ ప్రభావం ఉంటుంది. కానీ ఎక్కడైతే నువ్వు అక్కడ అవమానం పడి ఎక్కడైతే లేస్తావో అక్కడ అనేక మంది ఎదుట మరి దేవుడు నిన్ను తలెత్తుకునేలాగా చేస్తారు. అది ప్రభుకి మహిమ. ఆమె ప్రభుకి మహిమను తీసుకొని రావడానికి, నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయడానికి, నీ జీవితంలో ప్రభు కొన్ని ప్రభువే అనుమతిస్తారు. కొన్ని ప్రభువే నీ జీవితంలో ఆ పరిస్థితిని తీసుకొచ్చి దేవుని మహిమేంటో చూసేటట్లుగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దిగులు పడకండి. ఇదిగోండి, ఏ విషయంలో ఎంతమంది అవమానపరుస్తూ ఉన్నా, యోసేపు జీవితంలో అన్నలు ఎంత అవమానపరిచారండి, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొచ్చారు. అవునా కాదా? చూడండి, అయినా తనని ఎలా ప్రభువు ఉంచారు. అవునా కాదా అండి? ఎస్, అవునండి. ఎవరి ముందైతే మనం తలదించుకుంటామో వారి ఎదుటనే ప్రభు ఒక మహిమ, అంటే మన పైన ఎలాంటి మహిమ ఉందో ప్రభు మరి వారి ఎదుట కనపరిచే దేవుడై ఉన్నారు. పర్లేదు, భయపడకండి, బాధపడకండి. నీకు జరుగుతున్న యావత్తును ప్రభు చూస్తూ ఉన్నారు. ఇది నా మంచి కొరకే, మేలు కొరకే అని ముందుకు సాగుదాం. ఆమేన్. ప్రభు ఖచ్చితంగా మరి న్యాయం చేసే దేవుడు, కానీ ఆయన ఎన్నటికీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, భయపడకుండా, దిగులు పడకుండా, అవమానాలు నిందలు వచ్చినా పోరాడుదాం, నిలబడదాం దేవుని కొరకు మరి అద్భుతమైన రీతిలో సాక్షిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదామా? నీ నిందలకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా ప్రభు పూదండల్ని ఇవ్వబోతూ ఉన్నారు. నేను ఒక అద్భుతమైన రీతిలో ఉంచబోతూ ఉన్నారు. ఆమె ఒకవేళ నువ్వు అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరిగితే చూడండి, అంటే అక్కడ నీ ద్వారా కొద్ది మంది జీవితంలో మరి లేదా కొద్ది మంది నీ గురించి తెలుసుకుంటారేమో, లేకపోతే నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో మరి నీ ఆలోచన కొద్ది వరకే ఉండొచ్చు. కానీ ప్రభు అలా కాదు. నీ ఆలోచన కొద్ది వరకే, కానీ నీ గురించి ప్రభు ఆలోచన చాలా మిన్నైనది, గొప్పదైనది. ప్రభుకు తెలుసు ఏ సమయంలో ఏమి చేయాలి, ఏమి జరిగించాలి, ఎలా ఆయన మహిమనుందాలో ఆయనకు తెలుసండి. ఆమేన్. నీవు అలాంటి కార్యాలు చూడాలంటే, గొప్ప కార్యాలు చూడాలంటే పడు నిందలు, పర్లేదు, ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఆమె. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బలమైన, శ్రేష్టకరమైన నీ మాటల ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయా, నిందలను చూసి అయా ఇదిగోండి, భయపడద్దు, దిగులు పడద్దు, దూషణకరమైన మాటల వల్ల దిగులు పడద్దు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే అయా ఇదిగోండి ఈ అనుభవాలతో ఉన్నారో, అయా చాలా వేదనకి గురి అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి, అటు వారిలో ఉన్న ఆ బాధను, దిగులను మీరు కొట్టివేయండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. పరిస్థితులను బట్టి ఆగిపోయే వారిగా, చెదిరిపోయే వారిగా, వాటి గురించి చింతించే వారిగా ఉండకుండా అయా ప్రభా నీ కొరకు నిలబడే కృపలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో చాలా బాధ, దిగులుతో ఉన్నారు, వారి హృదయంలో వేదనంతా కొట్టివేయబడును కాక. అయా పరిస్థితుల వైపు కాదు, నీ వైపు చూసి కృపను దయచేయండి. అయా ఇంకా నిలబడాలి, ఇంకా మీ కార్యాల కొరకు ఎదురు చూచుట కృప చూపించమని వేడుకుంటున్నాం. అయా ఎన్నో గొప్ప కార్యాలు చేశారయ్యా, మీ కొరకు ఎన్ని పరిస్థితులు వచ్చిన నిలబడే ఓపికను, సహనాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కలగచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ దయా, నీ కృప, నీ కనికరం మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నా. అయ్యా మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు మీరు తోడై ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా భయము, భక్తి కలిగిన జీవితాలతో మీ నామాన్ని మహిమపరిచి కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి పోరాటాల నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి నీ ప్రజల్ని విడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి దుఃఖము, కన్నీరు నాట్యంగా మార్చబడును గాక.
గాక. అయా ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. యవనస్తులకు వారికి మంచి భవిష్యత్తు దయచిన, పిల్లలకి మంచి భవిష్యత్తు దయచిన, వృద్ధులకు మీరు తోడే ఉండండి, పెద్దవారికి మీరు తోడే ఉండండి. అయా అందరి మధ్యలో ప్రేమ, సమాధానం, సంతోషాన్ని దయచండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు. దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.